పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ప్రత్యక్ష దైవం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఆధునిక వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందించారని గుర్తు చేశారు. పంచిపెట్టుడు, అనుయాయులకు పెట్టుడు, కమిషన్లు దంచుడు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వస్తుందా? మనసున్నవాడు కనుక కేసీఆర్ గారు ఇంత మంచి 150 ఎకరాల భూమి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇల్లు గులగొట్టుడు అయిపోయింది, గుళ్ళు గులగొట్టి నీకు మోపోయింది. మొన్న నియో పోలీసులో శారదా పీఠానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అక్కడ అమ్మవారి గుడి కట్టిండ్రు, ఆశ్రమం కట్టిండ్రు, అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. పాపం రేవంత్ రెడ్డికి ఆ 2 ఎకరాల మీద కనబడ్డది. పోలీసు వాళ్ళంతా పోయిన రాత్రి ఇక పొద్దుగాలు లేచి జేసీబీలు పెట్టి ఆ గుడిని గులగొడతాం, ఆ భూమి గుంజుకుంటాం అంటారు. నేను పొద్దుగాలు లేచి ఉడికిన లొల్లి పెట్టి, అదే రేవంత్ రెడ్డి ఇక కులగొట్టి ఇల్లు చాలే అరబై, ఇక గుళ్ళు కూడా కులగొడతావా, దేవుణ్ణి కూడా వదలవా, విపరీత కాలే వినాశ బుద్ధి నీకు పోయేకాలం దగ్గర వచ్చింది రాబోయ్ అన్న. గట్టిగా లొల్లి పెట్టినాం, గుడిని ముట్టుకుంటే బిడ్డ నిన్ను ఇడిచిపెట్టాం ఈయన అని చెప్పి గట్టిగా బెదిరిస్తే లే పొరపాటు అయింది, ఇక ముట్టుకోను, గుడిని ముట్టుకోను అన్నాడు. అంటే ఈ రకం ఎట్లుందంటే గుడిని గుళ్ళ లింగాన్ని మింగే రకం ఉన్నది. ఇండ్లు గులగొట్టివి, గుండి గులగొట్టివి, ఏమన్నా ఎన్ని దర్గాలు గులగొట్టిండు, ఎన్ని మసీదులు గులగొట్టిండు. మసీదు గులగొట్టుడు, గుళ్ళు గులగొట్టుడు, దర్గాలు గులగొట్టుడు, భూములు కబ్జాలు పెట్టుడు, యూనివర్సిటీలు పిల్లలు చదువుకునే కాలేజీలు యూనివర్సిటీల భూములు గుంజుకునుడు. ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నదా? చెల్లె హైడ్రా పెడతాడు, గరిబోలు ఇల్లు గులగొడతాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో గులగొట్టవు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అల్లే ఉన్నది కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడు ఇల్లు గులగొట్టినాక గరిబోలు ఇల్లు తిరుగుగా. తమ్ముంది కొట్టాడు కానీ గరిబోలు కొడతాడు. బాగా ఆలోచన చెయ్యండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిరు తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చిరాలు. అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇల్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మా మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డరు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పింది. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు, మా ముస్లిం పిల్లలు బతకాలని తన సొంత డబ్బులు 8 లక్షల రూపాయలతోని టెంట్ హౌస్ పెట్టించింది. ఇవాళ మంచినీళ్ళు మీరు బయటకు వెళ్ళి ఇస్తుండ్రు, 15 రూపాయలు 20 రూపాయల క్యాన్ అవుతుందని చెప్పి ఇవాళ 8 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి సోమిరెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మీకోసం పెట్టే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు చేయని అభివృద్ధి ముందులో చేయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ పటాన్చెరు. ఒక్కొక్క రేడియల్ రోడ్డు 1200 కోట్లు, 800 కోట్లు. ఈరోజు తెల్లాపూర్ రోడ్డు చూడండి. ఎందుకు చెప్తున్నారంటే, మేము ఒక 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు, అంతకుముందు మేము ఇట్లా 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. 1 లక్ష రూపాయలు కావాలంటే చెప్పులు అరిగిపోయినాయి. ఈ 2 సంవత్సరాల అదే పరిస్థితి. 475 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి పాత గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో మనకు 475 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫౌండేషన్ వేసి జీవోలు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ కావడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈట వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఈ 12 సంవత్సరాలు ఒక లెక్క, ఈడికే ఒక లెక్క అని చెప్తా ఉన్నాం. ఇక